నమస్కారం, మీరు వింటున్నారు పెట్టకథ. నేను మీ మేఘ్నాబెల్ల. ఇవాళ పయనం ఎపిసోడ్ 29కి రేష్మా వచ్చింది. మా ఆఫీస్ డేస్ అప్పటి నుండి తన అవుట్ఫిట్ చాయిసెస్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒకరోజు తను ఒక క్లోదింగ్ బ్రాండే స్టార్ట్ చేస్తుందని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అలా అన్విరెడ్డి క్లోదింగ్ పెట్టి 3 years అవుతుంది. ఆ జర్నీ మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసింది. హాయ్ రేష్మా. హాయ్ మేఘ్నా. నీ గురించి మా ఆడియన్స్కి చెప్తావా? నా పేరు రేష్మా. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నా చైల్డ్హుడ్ మొత్తం హైదరాబాద్లోనే ఉండింది. ఐ హ్యావ్ స్టార్టెడ్ బిజినెస్. నేను 5 years ago నువ్వు ఒకవేళ బిజినెస్ చేస్తావా అని నన్ను అడిగింటే డెఫినెట్గా నేను చేయను అనే చెప్పేదాన్ని. బట్ ఇట్ హ్యాపెన్ టు మీ. సో అన్విరెడ్డి క్లోతింగ్ ఎలా స్టార్ట్ అయింది? మీ అండ్ మై సిస్టర్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. ఇనిషియల్గా నాకు ఉండింది ఇంట్రెస్ట్, లైక్ క్లోతింగ్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఇప్పుడు దాని నుంచి వీ కెన్ ఎర్న్ మనీ అనేది ఎప్పుడు ఆలోచించలేదు. మా అమ్మ వాళ్ళది ఇండిపెండెంట్ హౌస్, అక్కడ కింద ఫ్లోర్ ఖాళీ ఉంటుండే. విత్ దే థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ ఫర్ అ రెంట్. బట్ ఎందుకో ఆ స్పేస్ ఉంది కదా, వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అనిపించింది. సో ర్యాండమ్గా థాట్ వచ్చింది దట్ వీ కెన్ స్టార్ట్ సంథింగ్ రిలేటెడ్ టు క్లోతింగ్ అని. మా అక్క, షీ వాజ్ ద వన్ హూ పుష్డ్ మీ, ఓకే లెట్స్ డూ దిస్, స్టార్ట్ చేద్దాము, ఏదైతే అది అయింది అని చెప్పేసి. వీ హ్యాడ్ నో ఐడియా, ఆ ఫీల్డ్లో జీరో నాలెడ్జ్ మాకు. బట్ ద ఓన్లీ థింగ్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మాస్టర్ అండ్ వర్కర్స్ని అట్లా సర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. లక్కీగా వీ ఫౌండ్ ఎ మాస్టర్. ఒక 1 week ఆయన వర్క్ చూసాక నో, హీఈస్ నాట్ గోయింగ్ టు ఫిట్ హియర్ అనిపించింది. అండ్ కానీ ఆయన వల్ల మాకు చాలా యూజ్ అయింది. అప్పుడు హీ గాట్ అస్ మెషినరీ అండ్ ఆల్, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది హీ హెల్ప్డ్ అస్. ఇంకా మళ్ళీ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మాస్టర్. ఈ హ్యాండ్ వర్క్ చేసే కారీగర్స్ వాళ్ళు దొరికారు. సో ఐ హైర్డ్ 2 of them. ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా నేను కొంచెం స్లోగానే స్టార్ట్ చేద్దాము, లెట్స్ నో అబౌట్ దిస్ ఫీల్డ్ అనిపించి స్లోగా ఆర్డర్స్ కూడా నేను బయట కస్టమర్స్ ఆర్డర్స్ ఏవి తీసుకోలేదు. ఫస్ట్ మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఐ స్టార్టెడ్ విత్ దెమ్. కొంచెం ఆ ఎంబ్రాయిడరీ అది నేను చేయించి బయటికి వెళ్ళి వేరే బొటిక్స్లో హెల్ప్ తీసుకొని వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించి ఐ యూస్ టు డూ ఆల్ దాట్. 2-3 months స్టార్ట్ చేశాక నాకు ఒక కాంటాక్ట్, మంచి మాస్టర్ కాంటాక్ట్ దొరికింది. ఐ హైర్డ్ హిమ్. తర్వాత ఇంకా ఆయననే కటింగ్ చేసి ఆయననే స్టిచ్చింగ్ చేసి హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇనిషియల్గా ఐ స్టార్టెడ్ విత్ 1 master and 1 హ్యాండ్ వర్క్ వర్కర్. ఇప్పుడు నౌ ఐ హ్యావ్ 16 to 17 employees. స్టార్ట్ చేసింది 2021 డిసెంబర్లో ఐ స్టార్టెడ్ అండ్ ఇట్ టుక్ మీ 1 year. ఆ 1 yearలో మెటీరియల్ సోర్సింగ్ అదంతా ఇట్ వాస్ ట్రయల్ అండ్ ఎర్రర్. I used to order, క్వాలిటీ బాగాలేదు, దెన్ అగైన్ ఐ యూస్ టు ఫైండ్ అనదర్ వెండర్. కొత్త వీవర్స్ దగ్గర ట్రై చేసి పర్ఫెక్ట్ వీవర్ కానీ పర్ఫెక్ట్ ఈ డీలర్స్ కానీ అందరూ దొరికేసరికి ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ 1 year. ఈ గ్యాప్లో మై సిస్టర్ లెఫ్ట్ టు US. ఇంకా దట్ వాస్ ద పాయింట్ వేర్ ఐ డిసైడెడ్ టు, ఇంకా నేను 2 బ్యాలెన్స్ చేయలేను, ఐటీ జాబ్ అండ్ బిజినెస్. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఇంకా ఐటీ రిజైన్ చేసేసి ఐ కంప్లీట్లీ షిఫ్ట్ హియర్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఐ రిజైన్ దట్. కానీ యూ వోంట్ బిలీవ్, అందరూ తిట్టారు నన్ను. అది స్టేబుల్గా వచ్చే ఇన్కమ్ కదా జాబ్ అనేది. సో ఎవ్రీ వన్ అపోజ్డ్ ఎక్సెప్ట్ మై హస్బెండ్. హీ వాజ్ ద వన్ ఇంకా పుష్ చేసి రిజైన్ చెయ్యి, పర్లేదు, వీ కెన్ డూ దిస్ అని చెప్పేసి. దెన్ 1 year తర్వాత, లైక్ ఎగ్జాక్ట్లీ ఐ స్టార్టెడ్ ఇన్ 2021 December, 2022 నవంబర్కి రిజైన్ చేసేసాను. అండ్ ఫ్రమ్ దెన్ ఇంకా కంప్లీట్గా ఫోకస్ చేసి స్లోగా ఎంప్లాయీస్ని బిల్డ్ చేసుకొని that's how it's going now. Even I feel myself as an employee there because I am the one who is taking care of. ఒకప్పుడు అన్నీ నేనే చూసుకుంటుండే, లైక్ సేల్స్ కానీ కస్టమర్తో ఇంటరాక్షన్ కానీ మెటీరియల్ సోర్సింగ్, ఎంబ్రాయిడరీ, మళ్ళీ బిల్స్, చిన్న వర్క్స్ నుంచి డిస్పాచెస్ అన్నీ నేనే చూసుకుంటుండే. నౌ ఐ హ్యావ్ హెడ్ పీపుల్, వీళ్ళు డిస్పాచ్ చూసుకుంటారు, వీళ్ళు ఆర్డర్స్, దిల్ టేక్ ద ఆర్డర్స్, దిల్ టాక్ టు పీపుల్, దీస్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ వర్క్ అనేది నేను సెగ్రిగేట్ చేసుకున్నా. సో ఐఎమ్ లిటిల్ సార్టెడ్ నౌ. ఈ ఫీల్డ్లో నో నాలెడ్జ్ అని అన్నావు, అంటే ఎలా అనిపించింది? కంప్లీట్లీ న్యూ దాంట్లో ఇప్పుడు నువ్వు మెటీరియల్ తీసుకుని దానికి డిజైన్ అదంతా అది ఎలా ఫిగర్ అవుట్ చేసుకున్నావు? డెఫినెట్లీ ఇట్స్ బికాజ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. అంటే అప్పటికి ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్డ్ మంచి డిజైనర్ స్టూడియోస్ కానీ మంచి బుటిక్స్ ఉన్నాయి ఆల్రెడీ మనకి అవైలబుల్. బట్ ఐ ఫెల్ట్ కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉండాలి. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ అ స్టూడియో, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఆన్ స్టూడియో కానీ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఐ డూ ద కాస్ట్ కటింగ్ అండ్ అది కొంచెం బడ్జెట్లో చేయాలి. డిజైనర్ పీసెస్, మంచి అవుట్ఫిట్స్ చేద్దామని దట్స్ వెన్ ఐ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ పేజ్. సో ఆన్లైన్లో ఎలా స్టార్ట్ అయింది ఇది? Instagram is the best platform to showcase whatever we do. పెట్టగానే మనకి we won't get orders. It will definitely take time.
సో ఇనీషియల్గా పోస్ట్ చేసినవి కూడా ఇట్స్ లైక్ నేను మా చెల్లి వాళ్ళకి డిజైన్ చేసినవి కానీ మా ఫ్రెండ్స్ మేము చేసుకున్నవి లైక్ కజిన్స్ వెడ్డింగ్స్కి కానీ మేము డిజైన్ చేసుకున్నాం. ఐ యూస్ టు పోస్ట్ దాట్ అండ్ స్లోలీ కొన్ని ఓన్ డిజైన్స్ పోస్ట్ చేయడం అట్లా స్టార్ట్ చేశాక సమ్హౌ ఒక 15-20 పోస్ట్స్ చేశాక దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆర్డర్స్ స్లోలీ. సోర్సింగ్ అదంతా వర్కర్స్ కానీ మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ మీ ఇన్ హౌసే మొత్తం ఇప్పుడు? ఎవ్రీథింగ్ ఇన్ హౌస్. అంటే ఇప్పుడు డిజైన్స్ అంటే నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ డ్రెస్కి ఒక్కొక్క అవుట్ఫిట్కి ఐ పుట్ సో మచ్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ లైక్ ఐ డూ ఇట్లా బల్క్లో కొన్ని డిజైన్స్ చేసేసి ఆర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డిజైనర్ టు డూ ఆల్ దాట్. నేనే ఒక్కొక్క అవుట్ఫిట్కి ఐ స్పెండ్ సో మచ్ టైం. దీనికి ఏ దుపట్టా, దీనికి ఏ ఎంబ్రాయిడరీ చేయాలి, వాట్ ఈస్ ద కలర్ కాంబినేషన్ ఐ నీడ్ టు చూస్. ఫస్ట్ ఒక స్కెచ్ చేసుకొని ఐ యూస్ ఫ్యూ యాప్స్. సో డిజైన్ చేసుకొని అది ఒకవేళ నాకు మంచిగా అనిపిస్తే దెన్ ఐ థింక్ ఇది నేను వేసుకుంటాను. లైక్ ఐ థింక్ ఇట్ ఇన్ మై ఓన్ పర్స్పెక్టివ్గా ఆలోచించి నేనైతే ఇఫ్ ఐ వేర్ దిస్ ఆర్ నాట్ అనేది నేను ఆలోచించుకొని అప్పుడు నేను దాన్ని అవుట్ఫిట్ రెడీ చేశాక అవుట్కమ్ మంచిగా వస్తే దెన్ ఐ పోస్ట్ ఇట్. అండ్ వర్కర్స్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా చెప్పాను కదా, ఒక హ్యాండ్ వర్కర్ దొరికారని. ఆయన నుంచి ఒకరి నుంచి ఒకరు ఐ గాట్. అంటే వాళ్ళని కూడా మళ్ళీ ట్రయల్ చేసి ఒక 1 week వాళ్ళ వర్క్ చూసి బాగుంది అంటే దెన్ ఐ హైర్ దెమ్. ఆర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైర్ పీపుల్, యూనో. చాలా కష్టం. ఎందుకు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఐ కాంట్ సే నో. నేను చెప్పలేను నువ్వు బాగా చేయట్లేదు, యూ డోంట్ కమ్ ఫ్రమ్ టుమారో అనేది నేను చెప్పలేను. ఐ గివ్ దెమ్ టైమ్. చెప్తాను నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకో, ఇది సెట్ చేసుకో అని. ఐ థింక్ నౌ ఐవ్ లెర్న్ లైక్ ఇంకా దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మై బిజినెస్ అని చెప్పేసి నేను కొంచెం ధైర్యం చేసి ఐఎమ్ టెల్లింగ్ దెమ్ ఇంకొద్దు, యూ హ్యావ్ టు ఫైండ్ సమ్వేర్ ఎల్స్, నా దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఆ కొన్ని యాప్స్ ఏంటి మీరు యూజ్ చేసేది? Procreate యూజ్ చేస్తాను టు డిజైన్ అవుట్ఫిట్స్ అండ్ ఆల్. And there are few editing apps which I use to edit the reels and all. మెటీరియల్ సోర్సింగ్ అదంతా ఎక్కడి నుంచి? ఫ్యాబ్రిక్స్ అయితే యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగానే ఐ యూస్ టు ఫైండ్ లైక్ ఢిల్లీ, సూరత్, గుజరాత్, మహారాష్ట్ర, చెన్నై, ఇన్ని ప్లేసెస్ నుంచి ఐ గెట్ డిఫరెంట్ మెటీరియల్స్. కలంకారీ మెటీరియల్ అనేది నేను వెళ్ళి చెక్ చేసుకొని ఐ ఫౌండ్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఆయన దగ్గర వర్క్ చూసి ఇంకా కంటిన్యూస్గా హీస్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ మీ ఫ్రమ్ పాస్ట్ 2 years. కంచి, కలంకారీ, గద్వాల్ ఇవి నేను వెళ్ళి చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని వీవర్స్ని ఫైండ్ చేశాను. కానీ ఇంకా హ్యాండ్ వర్క్ మెటీరియల్స్ కానీ మెషినరీ కానీ ఐ హ్యావ్ కాంటాక్ట్స్ హియర్ ఇన్ హైదరాబాద్, సో దే విల్ సోర్స్ ఇట్ ఫర్. మొత్తం అంతా బేస్ హైదరాబాద్లోనే ఉంది కదా? బేస్ కంప్లీట్గా హైదరాబాద్లోనే ఉంది. ఆర్డర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? టు బి ఆనెస్ట్ ఇండియాలో తక్కువే ఉంటాయి, ఎక్కువ యూఎస్ ఆర్డర్సే. మొత్తం యూఎస్ కానీ కెనడా, ఆస్ట్రేలియా. చాలా ట్రస్టెడ్ కస్టమర్స్ కూడా ఉన్నారు. లైక్ కంటిన్యూస్గా ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది. ఆల్మోస్ట్ 3 years నుంచి కంటిన్యూస్గా ఆర్డర్ చేస్తుంది. వాళ్ళ కమ్యూనిటీలో చెప్పి మన వర్డ్ స్ప్రెడ్ చేసి మన పేజ్ గురించి చెప్పి. అండ్ ఆల్సో కస్టమర్స్ కూడా యునో దేర్ ఆర్ పీపుల్ హూ బ్రేక్ ఆర్ ట్రస్ట్ కూడా. అట్లాంటి వాళ్ళు కూడా నేను ఫేస్ చేశాను. కొంచెం అమౌంట్ కూడా లాస్ అయినా అంటే వాళ్ళని ట్రస్ట్ చేసి మనం సెండ్ చేశాక దే డోంట్ పే అస్ ఆర్ దే బ్లాక్ అస్, అట్లాంటివి కూడా అయ్యాయి. దట్ వాస్ ద ఇనీషియల్ స్టేజెస్. నౌ ఐ హ్యావ్ లెర్న్డ్ మై లెసన్, సో ఐ డోంట్ డూ దట్ ఎనీమోర్. నా పేజ్లో ఉన్న కంటెంట్ చాలామంది దే విల్ రీపోస్ట్ ఇట్. నేను ఒక సర్టెన్ అమౌంట్ ఫర్ దిస్ అవుట్ఫిట్ అని కోట్ చేశాక హార్డ్లీ 10% ఆఫ్ దాట్ పెట్టేసి దే విల్ పోస్ట్ ఇట్ ఇన్ దేర్ పేజ్. అండ్ వన్స్ కస్టమర్ పే చేశాక దే విల్ బ్లాక్ దెమ్. దట్స్ హౌ దే డూ. సో కస్టమర్స్ ఏం చేస్తారు, ఈవెన్చువల్లీ దే విల్ కమ్ బ్యాక్ టు అస్. ఫ్రమ్ దెన్ ఇంకా నేను కస్టమర్స్ని కొంచెం ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశాను, లైక్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ దట్ అని. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ పేమెంట్స్. ఆబ్వియస్లీ స్టార్టింగ్లో ఓన్లీ విమెన్కి ఉండేది, ఇప్పుడు కిడ్స్కి, మెన్స్ వేర్ ఇలా కూడా స్ప్రెడ్ అయింది కదా? నేను ఇనిషియల్గా నా నీష్ మాత్రం ఓన్లీ ఐ హ్యావ్ టు డూ ద అనార్కలీస్. చిన్న ఈవెంట్స్కి, బర్త్డేస్కి, పూజలు, ఆర్ ఇఫ్ యు ఆర్ విజిటింగ్ అ టెంపుల్, అట్లా దట్ వాజ్ మై నీష్. ఓన్లీ అనార్కలీస్. అండ్ లైక్ దే ఆర్ రిపీటెడ్. ఇంకా వాళ్ళు వచ్చేసి మా ఇంట్లో ఈవెంట్ ఉంది, కెన్ యూ కస్టమైజ్ దిస్, ఈ ఈవెంట్కి మా ఫ్యామిలీ మొత్తానికి కస్టమైజ్ చేయండి, ఆర్ మెన్స్ కుర్తాస్ కస్టమైజ్ చేయండి. దట్ మెన్స్ అండ్ చిల్డ్రన్ ఐ స్టార్ట్ చేసింది మాత్రం ఆన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద కస్టమర్స్. జస్ట్ బికాస్ ఇది సమ్మర్ సీజన్, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నా కస్టమర్స్ మేబీ దే విల్ బి లుకింగ్ ఫర్ దీస్ టూ అని చెప్పేసి ఐ వన్స్ ఇన్ ఎ వైల్ ఐ జస్ట్ కీప్ డూయింగ్ క్యాజువల్స్ అండ్ ఆల్. బట్ నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఐమ్ పర్టికులర్ అబౌట్ అనార్కలీస్. ఈ జర్నీలో ప్రౌడ్ మూమెంట్స్ ఆర్ నీ అచీవ్మెంట్స్ అంటే ఏం చెప్తావు? నేను ప్రతి ఒక్క డిస్పాచ్ ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. లైక్ ఎవ్రీ ఆర్డర్ అంటే వాళ్ళు ట్రస్ట్ చేసి ఆర్డర్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఆ కాంప్లిమెంట్స్ ఇస్తారు, ఆర్ దే వేర్ ఇట్ అండ్ షేర్ దోస్ పిక్చర్స్ కదా. అప్పుడు
ఐ ఫీల్ అదే ఇంకా చాలు, దిస్ ఇస్ ద హ్యాపీనెస్ అనిపిస్తుంది. అచీవ్మెంట్ అంటే ఎప్పుడన్నా ఇట్లా బల్క్ ఆర్డర్ వచ్చినా కానీ లైక్ ఒక వీక్లో ఇఫ్ దేర్ ఆర్ లైక్ వన్ డేలో దెర్ వాజ్ అ డే వేర్ ఐ డిస్పాచ్ లైక్ 25 ఆర్డర్స్ ఇన్ అ సింగిల్ డే, దెన్ ఆ రోజు చాలా బాగా అనిపించింది. అండ్ దెర్ ఆర్ సర్టన్ డేస్ అట్లా ఏదన్నా ఇది అవ్వదు మన దగ్గర అనుకున్నది, ఆర్ కొంతమంది ఏం చేస్తారు, దే విల్ గివ్ మీ లైక్ 2 days or 3 days ఆఫ్ టైమ్ అండ్ దే విల్ ఆస్క్ మీ టు డెలివర్ దాట్. అట్లాంటివి చేయలేము అనుకున్నవి, ఇంపాసిబుల్ అనుకున్నవి డెలివర్ చేసినప్పుడు దేర్ ఆర్ ఆల్సో స్లీప్లెస్ నైట్స్, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో అది కరెక్ట్గా డెలివర్ చేసినప్పుడు, ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ దట్ మేక్స్ మీ సో హ్యాపీ. యు ఆర్ ద ఫేస్ ఆఫ్ అన్వి రెడ్డింగ్ క్లోతింగ్ కదా, అంటే నువ్వే వేసుకుని నువ్వే వీడియోస్ పెడతావు కదా. నేను ఎందుకు అలా ప్రిఫర్ చేస్తానంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ వాంటెడ్ టు మేక్ ద అవుట్ఫిట్ ఇన్ అన్ అఫోర్డబుల్ రేంజ్. ఇప్పుడు ఇఫ్ ఐ గో టు మోడల్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఐ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ. దట్ అగైన్ మళ్ళీ వెళ్ళి అది కస్టమర్కే ఐ హ్యావ్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది ద ప్రైస్ అండ్ ఆల్. వీటి వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మోడల్స్ కానీ ఐ వాంటెడ్ టు డూ ఇట్ మై సెల్ఫ్. ఎందుకంటే కస్టమర్స్ కనెక్ట్ అవుతారు కూడా దాట్ వే. ఓకే, ఈ అవుట్ఫిట్ మనకి ఎలా ఉంటుంది, లైక్ నేను పెద్ద పెద్ద ప్రాప్స్ ఏం యూజ్ చేయను, ఐ డోంట్ యూజ్ కెమెరా అండ్ ఆల్, ఐ జస్ట్ యూజ్ మై ఫోన్. సో వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇది అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది. దాన్ని బట్టి బేసికల్లీ ఐ వాంటెడ్ టు డూ ద కాస్ట్ కటింగ్ అక్కడ, సో దట్ ఐ కెన్ మేక్ ద అవుట్ఫిట్ ఇన్ అన్ అఫోర్డబుల్ రేంజ్ ఫర్ ఆల్ ద కస్టమర్స్. ఈ అవుట్ఫిట్స్లో నువ్వు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యావు? బీటెక్లో ఉన్నప్పుడు కూడా ఉండింది నాకు క్లోతింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది, కానీ మేబీ ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు స్పెండ్ సో మచ్ ఆన్. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఈ ఐటీ జాబ్ స్టార్ట్ చేశాక, ఐఎమ్ నాట్ ఎ పర్సన్ వెళ్ళి ఒక కుర్తీ కొనేసి ఇట్లా, ఐఎమ్ నాట్ దట్ పర్సన్. అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఐ యూస్ టు ఫస్ట్ దుపట్టా కొనుక్కొని దానికి మ్యాచ్ అయ్యే కుర్తీ ఎలా పేరప్ చేయాలి, ఎలా అనార్కలి చేయాలి, ఐ యూస్ టు డూ దట్ బ్యాక్ దెన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అలా స్లోగా, అంటే నాకు ఎప్పటి నుంచో ఉండింది దట్ ఇట్లా స్టైల్ చేసుకోవాలి, ఇట్లా ఈ కాంబినేషన్స్ బాగుంటాయి, ఇట్లా ఇట్లా అనేసి. అండ్ ఇప్పటికీ కూడా ఇన్ మై పేజ్ ఇఫ్ యూ సీ, నేను ర్యాండమ్గా దుపట్టాస్ ఏవి పేరప్ చేయను. ఇప్పుడు అనార్కలి ఉందంటే ఐ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ద దుపట్టా కూడా. అండ్ ఆల్సో నేను చేసే ప్రతిదీ ఐ ఫీల్ లైక్ నాకు నచ్చాలి ఫస్ట్. ఇట్స్ నాట్ లైక్ కస్టమర్స్కి ఎవరో ఒకరికి నచ్చుతుంది కదా అనే థాట్లో మాత్రం డెఫినెట్గా నేను చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చాలి. ఎనీథింగ్ లెహెంగాస్ కానీ అనార్కలీస్ చాలా నచ్చుతుండే, లైక్ ఫ్రమ్ డిఫరెంట్ డిజైనర్స్ అండ్ ఆల్. ఆబ్వియస్గా ఐ ఫెల్ట్ దెమ్ యాజ్ ఎక్స్పెన్సివ్. ఐ వాంటెడ్, అంటే నాలాగా చాలా మంది ఉంటారు కదా అలా ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అయ్యి నచ్చి ఉన్న వాళ్ళు. ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ అఫోర్డబుల్ రేంజ్, కొంచెం బడ్జెట్లో ఎలా చేయగలుగుతాం మనం, అంటే దట్ వాజ్ మై మెయిన్ మోటో. అఫోర్డబుల్ రేంజ్లో చేద్దాము అవుట్ఫిట్స్ అనేవి అనుకొని ఐ స్టార్టెడ్ దిస్. బేసిక్గా నాలాంటి ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు, లైక్ అరే ఇది భలే ఉంది బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ అనుకునే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఐ స్టార్టెడ్ దిస్ పేజ్. పర్ఫెక్ట్ ఉంది అనిపిస్తేనే, ఇది నేను వేసుకోగలుగుతా అనిపిస్తేనే ఐ విల్ పోస్ట్ ఇట్, అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫ్రమ్ పాస్ట్ 3 years. సో ఈ మొత్తం 3 years జర్నీలో యువర్ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఎవరు? ఐ వుడ్ సే మై హస్బెండ్ ఫస్ట్, నెక్స్ట్ మా మదర్. అమ్మ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. లైక్ నేను లేని టైమ్స్లో షీల్ టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్, షీల్ టాక్ టు ద వర్కర్స్, పని చేస్తుంది. దెన్ షీల్ ఆల్సో హెల్ప్ మీ విత్ ద ప్యాకింగ్స్, ఎవ్రీథింగ్. షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ మై అబ్సెన్స్. సో వాళ్ళతోనే స్టార్ట్ చేసావు అన్నావు కదా, కజిన్స్ ఫ్రెండ్స్ నుంచి ఆర్డర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సపోర్ట్ ఎలా ఉంది? డెఫినెట్లీ ఇంకా వాళ్ళు దే ఆర్ లైక్ మై రెగ్యులర్ కస్టమర్స్ ఓన్లీ. ఇంకెప్పటికీ దే విల్ బీ విత్ మీ. ఇప్పటికీ నేను మోడలింగ్కి ఐ యూజ్ మై ఫ్రెండ్స్, ఐ యూజ్ మై కజిన్స్, నేను చేస్తూ ఉంటా. సో యా, దే కీప్ సపోర్టింగ్ మీ. అంటే ఇనీషియల్గా జాబ్ మానేస్తా అన్నప్పుడు నో వన్ వర్ రెడీ టు సపోర్ట్ మీ, అండ్ ఎవరో నన్ను యూఆర్ డూయింగ్ గుడ్, గో ఫర్ ఇట్ అని మాత్రం ఎవరు చెప్పలేదు. ఈవెన్ మై మామ్ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. అది కూడా నేను నోటీస్ పీరియడ్ అయిపోయే టైంకి ఐ ఇన్ఫార్మ్డ్ ఎవ్రీవన్ దట్ ఐ రిజైన్ అని చెప్పేసి. నేను రిజైన్ చేసినప్పుడు ఎవరికి చెప్పలేదు. ఇట్ వాజ్ ఓన్లీ మై హస్బెండ్ హూ సెడ్ గో ఫర్ ఇట్, రిజైన్ చేయి. అప్పుడు స్లోగా ఆఫ్టర్ 1 year నేను రిజైన్ చేసే ఒక 6 months తర్వాత దెన్ పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మీ, దే స్టార్టెడ్ సపోర్టింగ్ మీ. ఓకే, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పేసి నౌ దే ఆర్ ఓకే విత్ ఇట్. జాబ్ మానేసాక నీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది? వన్ థింగ్, నేను ఎప్పటి నుంచి లైక్ ఇప్పుడనే కాదు, ఒక 5 years ఈవెన్ బిఫోర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఐటీ జాబ్, నాకు ఒకటి మాత్రం ఐ వాజ్ వెరీ ష్యూర్, నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి. ఐ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీ వన్. అది ఉంటుండే నాకు ఎప్పుడైనా. ఇట్ వాజ్ నాట్ లైక్ నాకు ఆ జాబ్ నచ్చలేదు ఆర్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ దేర్ అని ఏం లేదు. ఐ వాజ్ okay with doing 9 to 5 job. It was okay for me, but I used to like it. But
హియర్ ఐఎమ్ లవింగ్ ఇట్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఇక్కడ ఒక్కొక్క ఆర్డర్కి. అండ్ డెఫినెట్లీ ఇనిషియల్గా దెర్ వాజ్ అ ఫైనాన్షియల్ ఆ ఇన్కమ్ డిఫరెన్స్ తెలిసేది, బట్ లేటర్ ఆన్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గుడ్ డిసిజన్ టు షిఫ్ట్ హియర్. అండ్ ఐ థింక్ ఐఎమ్ మేకింగ్ లిటిల్ more money from here than what I have done akkada. It's not about money kuda, that satisfaction which I'm getting here is more important is what I feel. And definitely ga financial independence anedi chaala avasaram for everyone. It's not like just women should be financially independent. I feel everyone as a person, if you are an adult, you should be able to take care of your expenses. You should be able to pay your bills, ante that will give you another level of confidence anpistadi nak in life if you are financially independent. And life is so unpredictable, so manam ever paina we should not be dependent on anyone for our basic needs anpistadi. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తావా? Start only when you are truly passionate about it. Don't randomly start because evarno చూసి ఇన్స్పైర్ అయిపోయి స్టార్ట్ చేసి then you realize no, this is not working out అని చేయడం కన్నా, if you are very passionate about it, start, fight for it. Like ఇంట్లో ఒప్పుకోవట్లేదంటే ఫైట్, ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. then definitely someday it will work out. Like it took me 1 year. I struggled for 1 year నాకు మంచిగా అన్ని సోర్స్ చేసుకోవడానికి కానీ, నాకు కస్టమర్స్ బిల్డ్ చేసుకోవడానికి కానీ it took me 1 year. అండ్ అంటే గివ్ అప్ చేయొద్దు ఎప్పుడైనా. లైక్ అట్లీస్ట్ ఒక 1 year అన్నా యూ షుడ్ బి ఏబుల్ టు సస్టైన్ అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి, అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. డిపెండ్స్. నా బిజినెస్కి ఐ డిడ్ నాట్ ఇన్వెస్ట్ మచ్ కాబట్టి స్లోలీ నేను గ్రో చేసుకున్నా, స్లోలీ దాన్ని రీఇన్వెస్ట్ చేస్తూ నేను అలా చేశాను కాబట్టి ఇట్స్ నాట్ ద సేమ్ కేస్ ఇన్ ఎవ్రీ బిజినెస్. సో డెఫినెట్గా ఆ ప్యాషన్ అయితే ఉండాలి. ప్యాషన్ లేకుండా ఇఫ్ యూ స్టార్ట్ ఎ బిజినెస్ ఐ డోంట్ థింక్ యూ విల్ రన్ ఇట్ ఫర్ వెరీ లాంగ్. సో ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో రేష్మా ఈ అన్విరెడ్డి క్లోదింగ్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే ఏం చెప్తావు? యాక్చువల్లీ నాకు యూఎస్లో ఏదైనా చిన్నగా స్టోర్ కానీ, ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్, ఐ వాంట్ టు టేక్ మై బ్రాండ్ దేర్. నెక్స్ట్ 5 yearsలో మేబీ యూఎస్లో ఒక స్టోర్ కానీ ఏదన్నా తీసుకొని స్టార్ట్ చేద్దాం, అంటే మూవ్ అవుదాము యూఎస్కి, బ్రాండ్ని మూవ్ చేద్దాము అని థాట్ అయితే డెఫినెట్లీ ఉంది. ఇండియాలో కూడా డెఫినెట్గా గ్రో అవ్వాలి. ఐ నీడ్ టు గెట్ న్యూ కలెక్షన్, గెట్ మోర్ పీపుల్. వై ఓన్లీ యూఎస్? బికాస్ నా 90% ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ ఫ్రమ్ యూఎస్. వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది కదా. అండ్ ఆల్సో నేను ఒక పాపప్ చేసిన లైక్ లాస్ట్ ఇయర్ ఇన్ యూఎస్. ఇట్ వాజ్ అ సక్సెస్. అంటే నేను ఒక 20% సేల్ అయిపోయినా చాలు, బికాజ్ ఎవరికి నేను తెలీదు. ఐ డి నాట్ ఈవెన్ డూ ఎనీ ప్రమోషన్స్ మేము ఇట్లా వస్తున్నామని చెప్పేసి. బట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 90% సోల్డ్ అవుట్ అయిపోయింది, విచ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారు అని చెప్పేసి, అంత లవ్ వస్తుంది. లైక్ ఎవ్రీవన్, చాలా మంది వచ్చి కలిసి లైక్ యువర్ కలెక్షన్ ఈస్ గుడ్, పీపుల్ టాక్ టు మీ. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇందాక అచీవ్మెంట్ అని అడిగావు కదా, యూఎస్ ఎగ్జిబిషన్ వాజ్ వన్ ఆఫ్ ద గుడ్ డిసిజన్. అండ్ దానికి పుష్ చేసింది కూడా మా హస్బెండ్. లైక్ లెట్స్ డూ ఇట్. నాకు జస్ట్ థాట్ ఉండింది చేద్దామా అని చెప్పేసి. హీ వాజ్ ద వన్ హూ పుష్డ్ మీ, చేద్దాము, లెట్స్ డూ, చూద్దాం ఎలా ఉంది మార్కెట్ అనేది. Now I think even this year we will be doing, maybe we are planning to do it. I don't know if we'll be able to do it or not, but definitely that was one of the greatest experience. ఆంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ పర్టికులర్లీ విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఏం చెప్తావు? నేను నా బిజినెస్లో ఒక సర్టెన్ పాయింట్కి వచ్చేసాను అని చెప్పేసి ఐ డెఫినెట్లీ నాట్ రిలాక్స్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. వీ హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్స్, అడాప్ట్ దెమ్, ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ అవర్ బిజినెస్. మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఐ ట్రై టు లిజన్ టు పీపుల్. ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. ఐ లెర్న్ ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్స్ ఐ గెట్ ఫ్రమ్ ద క్లయింట్స్. ఏదన్నా కొత్తవి ఇలా చేయొచ్చు కదా అంటే డెఫినెట్లీ ఐ ట్రై టు సీ ఇఫ్ ఐ కెన్ ఫిట్ దట్ ఇన్ మై బిజినెస్. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. యూ కెనాట్ రిలాక్స్ అండ్ యూ కెనాట్ లీవ్ ఇట్. దిస్ క్లోదింగ్ బ్రాండ్ ఈస్ లైక్ మై baby, so I just do everything with so much love. Whatever I do for it, that's how you keep moving forward, is what I feel. నీ మొత్తం జర్నీలో ఎవరినైనా థ్యాంక్ఫుల్గా మెన్షన్ చేయాలనుకుంటున్నావా? I want to thank my husband definitely first, and then Akka, my Akka, she was the one who pushed me. Lekapothe inka maybe I wouldn't have started idi. And Amma, who take care of everything in my absence, or
ఈవెన్ ఇన్ మై ప్రెసెన్స్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మా హస్బెండ్ ఏంటంటే ఒక పాయింట్ వచ్చాక ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఈ డెలివరీస్ కానీ ఆర్డర్స్ తీసుకోవడం, దెన్ వర్కర్స్తో కోఆర్డినేట్ చేయడం, మెటీరియల్ సోర్సింగ్ చేయడం, టూ మెనీ థింగ్స్ అయిపోయి ఐ కుడెంట్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మై హస్బెండ్ స్టార్టెడ్ హెల్పింగ్ మీ. హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఫర్ మీ. డెఫినెట్లీ ఐ థ్యాంక్ దీస్ 3 people in my life when it comes to Anvi Reddy. సో ఓవరాల్గా ఎలా అనిపించింది ఈ పోడ్కాస్ట్ ఎక్స్పీరియన్స్? ఐ ఫెల్ట్ గుడ్. ఐ వాజ్ సో నర్వస్. నువ్వు ఉన్నందుకు ఒప్పుకున్నా. డెఫినెట్లీ ఐఎమ్ చాలా షై పర్సన్ నేను టు టాక్ అబౌట్ ఎనీథింగ్. ఫియర్ అనేది ఉంటుంది కదా. బట్ యా, యూ మేడ్ మీ కంఫర్టబుల్. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ మేఘ్నా. థ్యాంక్ యూ రేష్మా. అదండి ఇవాళ మన పయనం ఆఫ్ అన్వి రెడ్డి క్లోదింగ్. మా ఇన్స్టా హ్యాండిల్స్ Anvi_Reddy_clothing అండ్ ఓ పిట్ట కథ. డూ చెక్అవుట్ అవర్ వర్క్స్. ఇలాంటి మరిన్ని జర్నీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నెక్స్ట్ టైం స్టే ట్యూన్ టు ఓ పిట్ట కథ. ఇప్పుడు నా పాడ్కాస్ట్ని మీకు నచ్చిన స్పాటిఫై, గానా, యాపిల్ అండ్ గూగుల్ పాడ్కాస్ట్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వినేయండి.